ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజ్ గారు. నమస్తే సార్. రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఒక జంట తమకు రక్షణ కల్పించాలని ఆశ్రయించినప్పుడు ఆ తీర్పుని నిరాకరించింది కోర్టు. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు రక్షణ కల్పించమన్నారు? ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ కూడా హిందూ ముస్లిం ఇద్దరు కూడా. సో ఒక్కసారి వివరాల్లోకి. ఇందాక మీరు చెప్పినట్టు అలహాబాద్ కోర్టుకి ఒక కపుల్ ఆశ్రయించారు. ఏంటి అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి అని. ప్రొటెక్షన్ ఏంటి అంటే ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ టెర్రరిస్ట్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫైలింగ్ కేసెస్ అండ్ ఆల్ దట్ అని. సో ఈ కేసులో మనం చూసుకుంటే ఏంటి అంటే అమ్మాయి హిందూ, అమ్మాయి ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందింది, అబ్బాయి ఇంకో కమ్యూనిటీకి చెందింది. అబ్బాయి ముస్లిం, అమ్మాయి హిందూ. సో ఇక్కడ ఏంటి అంటే అమ్మాయి అంది కన్వర్షన్ చేసుకుంది, ఎందుకంటే ఇస్లాం పర్మిట్స్ 4 మ్యారేజెస్ యాజ్ పర్ లా. సో ఈ కన్వర్ట్ చేసుకుని వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి కోర్టుకి వెళ్ళి మాకు ప్రొటెక్షన్ కావాలి అంటే, అంతకుముందు లాంగ్ బ్యాక్, ఈవెన్ 10 years బ్యాక్ ఆల్సో సుప్రీం కోర్ట్ రూల్డ్ అవుట్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యారేజ్ ఇఫ్ యూ కన్వర్ట్ ఇన్ టు ఇస్లాం and if you commit multiple marriages, it comes under section 497 bigamy అని చెప్పి కోర్ట్ 494 and 495 of bigamy of IPC అని చెప్పి కేటగారికలీ అప్పుడు ఆల్రెడీ స్టేట్ చేసింది. మధ్యలో ఇట్లాంటి కేసెస్ రాలేదు, మళ్ళీ ఈ మధ్యన వచ్చింది. ఏంటి అంటే అమ్మాయి వాజ్ కన్వర్టెడ్ అండ్ అందుకని కోర్ట్ ఏం చేసిందంటే నిరాకరించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ బ్యూటీ ఏంటి అంటే అలహాబాద్ కోర్ట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇస్లామిక్ షరియా, ఇస్లామిక్ పర్సనల్ లాని కన్సిడర్ చేస్తూ ఆ లాని ఇస్లామిక్ లాని కోట్ చేస్తూ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇస్లామిక్ షరియాలో 2 తీసుకుంది. ఒకటి ఏంటి అంటే జినా, జినా అంటే కమిటింగ్ అ సిన్, అబ్సల్యూట్లీ సిన్. రెండోది వచ్చి గునా. సో ఈ జినా అండ్ గునా అన్నది 2 కూడా ఇచ్చేసారు. జినాకి పనిష్మెంట్ ఏంటి, గునాకి పనిష్మెంట్ ఏంటి అని చెప్పి కూడా కేటగారికలీ దాంట్లో జడ్జ్మెంట్లో స్టేట్ చేయడం జరిగింది. ఇస్లామిక్ షరియా ప్రకారం గునా ఒకవేళ చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పుంది. చాలా ఇస్లామిక్ కంట్రీస్లో ఇప్పుడు కూడా మనం చూస్తాం, ఆఫ్ఘనిస్తాన్ కానీ లేదంటే సౌదీ అరేబియా కానీ ఇట్లాంటి కంట్రీస్లో ఇప్పుడు కూడా మనం వినుంటాం చిన్నప్పుడు, వాడు దొంగలిస్తే చేతులు నరికేయటం, లేదంటే ఏదన్నా కళ్ళతో తప్పు చేస్తే కళ్ళు పీకేయటం, ఇట్లాంటివన్నీ వేరే ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నాయి. ఏంటి అంటే as per Islamic Sharia. So the beauty of this particular judgment of Allahabad court ఏంటి అంటే ఇస్లామిక్ షరియాను కోట్ చేస్తూ జడ్జ్మెంట్ ఇచ్చింది. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వనని నిరాకరించింది. తర్వాత వాళ్ళ పెటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. కేవలం టు ఫుల్ఫిల్ యువర్ లస్ట్ఫుల్ డిజైర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ కన్వర్జన్ ఫ్రమ్ వన్ రిలీజన్ టు అనదర్ రిలీజన్ టు టేక్ ఇట్ యాజ్ అ షీల్డ్ అని చెప్పి కోర్టు నిర్ధారించి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వను అని చెప్పి అంది. Live-in relationships in India, though it is actually legal, it is recognized. It has got a legal recognition, it has got a moral recognition. Kani, but still, there are legal implications. Chala mandi anukuntaru. Enti ante live-in relationship already legalized ayindi. Antamundu former Chief Justice of India, Ranjan Gogoi garu unnappudu, live-in relationship was actually widely accepted. And it was legalized. Now it is absolutely legal like the other countries, like the European countries. India lo kuda legalize ayindi. Legalize ayindi ani cheppi you cannot misuse the law like this. Ikkada enti ante ippudu if one of the spouse, if one of the live-in relationship partner, either a girl or a boy, are already married, if they enter into another live-in relationship, there might be legal implications. Though you are separated and you have not legally taken divorce and all this, it can be understood. But still, even despite which, there are legal implications. As long as that marriage is not annulled, as long as that marriage is not dissolved, it will not be legalized. So, ade ippudu unmarried couple unnar anukondi, they can definitely enter into live-in relationship. Kaapothe ఆల్రెడీ మ్యారీడ్ అయి సబ్సిస్టింగ్ మ్యారేజ్ ఉండి ఆ అమ్మాయితో కాపురం చేస్తూ పిల్లలతో ఉండి మళ్ళీ బయట ఇంకొక లివ్ ఇన్ రిలేషన్షిప్ పెట్టుకుంటే మాత్రం అది అండర్ సెక్షన్ 494 కింద చేయొచ్చు. అఫ్ కోర్స్ 494 అంటే మళ్ళీ వైల్ అ స్పౌస్ ఇస్ ఆల్రెడీ లివింగ్, getting married to another spouse
ఈజ్ యాక్చువల్లీ బైగమీ. లివ్ ఇన్ రిలేషన్షిప్లో బ్యూటీ ఏంటి అంటే ఇప్పుడు లాస్. సపోజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో పిల్లలు పుట్టారనుకోండి, అంతకుముందు పిల్లల్ని ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ అనేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి రిలేషన్షిప్లో పిల్లలు పుడితే వాళ్ళకి లెజిటిమసీ ఇస్తుంది కోర్టు. దాని తర్వాత దే ఆర్ మేడ్ యాజ్ ఇన్హెరిట్స్ ఆల్సో, అంటే దే కెన్ ఇన్హెరిట్ ద ప్రాపర్టీ అండ్ దే హ్యావ్ ద రైట్ టు ఇన్హెరిటెన్స్. దే ఆర్ లీగలీ రికగ్నైజ్డ్ యాజ్ లీగల్ హెయిర్స్. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో పుట్టిన పిల్లలకి లీగల్ హెయిర్షిప్ వస్తుందండి. సో దే కెన్ క్లెయిమ్ ఇన్హెరిటెన్స్ టు ది ప్రాపర్టీ. తర్వాత ఈ అమ్మాయి అబ్బాయి కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న, ఇది లీగలీ మ్యారేజ్ కాదు, మ్యారేజ్ బాండ్ కాదు, అయినప్పటికీ వీళ్ళు ఒక అగ్రిమెంట్, ఒక కాంట్రాక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. వీళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్కి కానీ లేదంటే వీళ్ళ ప్రాపర్టీస్కి కానీ, బోత్ ఆఫ్ దెమ్ దే కెన్ ఎంటర్ ఇన్ టు a financial agreement. They can create certain financial documents and they can create certain other documents also wherein they can come to an understanding. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు కూడా లాని మిస్యూజ్ చేసుకున్నారా సార్, చట్టాన్ని? అందుకే కోర్టు నిరాకరించింది. డెఫినెట్లీ. ఎందుకంటే అక్కడ చూసుకుంటే మెయిన్ కన్వర్జన్ ఇంటూ ఇస్లాం అయింది కాబట్టి సుప్రీం కోర్టు వారు నిరాకరించారు, అలహాబాద్ కోర్టు వాళ్ళు నిరాకరించారు. ఇట్లాంటి సందర్భాలు సుప్రీం కోర్టుకు కూడా వచ్చాయి. సుప్రీం కోర్ట్ ఆల్సో కేటగారికలీ స్టేటెడ్ ద సేమ్ అండి. సో ఇట్లాంటి ప్యూర్లీ టు యూజ్ సర్టన్ లాస్, సర్టన్ మైనర్ యాక్ట్స్ ఫర్ యువర్ ఫుల్ఫిల్లింగ్ యువర్ లస్ట్ఫుల్ డిజైర్స్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజ్ కమిటింగ్ అడల్టరీ కాబట్టి కోర్టు వాళ్ళు నిరాకరించారు. కోర్ట్ సెడ్ దే విల్ నాట్ గివ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. దే కెనాట్ టేక్ దిస్ లా యాజ్ అ షీల్డ్ అండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.